పదవి కాలంతో పాటు ఆరోపణలతో ప్రభుత్వ డ్రైవర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిని తొలగించినట్లు రాష్ట్ర అధ్యక్షులు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షుడు వై నాగేశ్వరరావుపై ఆరోపణలు రావడంతో పాటు 3 సంవత్సరాల కాల పరిమితి ముగియడంతో కర్నూలు జిల్లా డ్రైవర్ల సంఘం అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్న వై నాగేశ్వరరావును పదవి నుండి తొలగించడం జరిగిందని ఏపీ ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరావు తెలిపారు. రావడం జరిగింది. మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వై నాగేశ్వరరావు అన్న ఆయన మా జిల్లా అధ్యక్షుడిగా పదవి కాలం 26/8/2021 నుంచి 25/8/2024 వరకు ఆయన పదవి కాలం ఉంది. ఆయన పదవి కాలం అయిపోయి సుమారుగా 8 నెలలు కావాల్సి వస్తుంది. అయినప్పటికీ రాష్ట్ర సంఘం ఎన్నికలు నిర్వహించాలి కాబట్టి ఇక్కడ ఉన్న ప్రభుత్వ డ్రైవర్లందరూ కూడా మా జిల్లాలో ఎలక్షన్స్ పెట్టమని నాకు ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీదుగా నేను ఎలక్షన్స్ పెట్టడానికి మరి వారికి 2 నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. మరి వాటర్ లిస్టులు కానీ బిల్లింగ్ అన్రోల్ చేయమని, అదేవిధంగా మా బైలా రూల్ ప్రకారంగా 3 సంవత్సరాలలో నెల 15 రోజులు అంటే 45 రోజుల ముందు మాకు ఛార్జ్ అన్రోల్ చేయవలసిందిగా ఆదేశాలు ఆల్రెడీ బైలాలో ఉంది. అయినప్పటికీ దానికి వ్యతిరేకిస్తూ మరి ఆయన మాకు రాష్ట్ర సంఘానికి ఏ రకమైన సహకారం లేకపోవడం వల్ల ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారిని కలిసి మా డిస్ట్రిక్ట్ చైర్మన్ మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఉంటారు కాబట్టి వారి డిస్ట్రిక్ట్ తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా సుమారుగా 2017 నుంచి ఈ రోజు వరకు మేము బ్యాంక్ స్టేట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. సుమారుగా 17 లక్షల రూపాయలు మాత్రమే జమ అయ్యింది 2017 నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఒకే ఒక షాపు రెంట్ 14 షాపుల్లో ఒక షాపు కోర్టులో ఉందని చెప్పారు. 13 షాపులు రెంట్లు పడాలి. యాక్చువల్గా ఒక షాపు రెంట్ మాత్రమే ఇందులో జమ అవుతుంది స్టేట్మెంట్లో. కనవ 12 షాపులో అమౌంట్ ఏమైందో అర్థం కాదు. అదే కాకుండా కళ్యాణ మండపం ఉంది. ఆ కళ్యాణ మండపం అమౌంట్లు ఎక్కడ బ్యాంకులో ఎక్కడ జమ అవ్వలేదు ఇప్పటి వరకు కూడా. అదే కాకుండా మా ప్రభుత్వ డ్రైవర్ల మెంబర్షిప్ ఉంటుంది, సంవత్సరానికి మెంబర్షిప్. ఆ మెంబర్షిప్ అమౌంట్ కూడా ఇందులో ఎక్కడెక్కడ జమ అవ్వాలి. అంటే సభ్యులు ఉన్నారా లేదా కూడా తెలియని పరిస్థితిలో ఈరోజు ఈ జిల్లాలో ఆయన ఒంటరిగా పోరాటం చేస్తున్నాడు. ఆయన రాష్ట్ర సంఘాన్ని కూడా వ్యతిరేకిస్తూ కార్యక్రమాలు చేసుకుంటాం. అంటే సుమారుగా నాకు కంప్లైంట్ ఇవ్వడంలో 60 లక్షల రూపాయల వరకు దగ్గరగా ఫ్రాడ్ అయిందని ఇక్కడ సభ్యులు నాకు తెలియపరిచారు. అది ఎంక్వైరీ అవుతుంది కానీ నేను పూర్తిగా చెప్పలేను. ఎందుకంటే ఎంత అమౌంట్ వచ్చింది ఏంటన్నది ఇందులో చూస్తే మాత్రం ఎక్కడెక్కడ జమ అవ్వాలి. ఇందులో 17 లక్షల రూపాయలు మాత్రమే 2015 నుంచి ఈ రోజు వరకు కూడా